దొంగోడి చేతికి తాళాలిచ్చి దోపిడీ జరిగిందంటే ఏం లాభం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగలు పడి దొరికినవి దొరికినట్టు దోచుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు తమ అమ్మ మొగుడి స్థలం అంటూ వందల కోట్ల స్థలాలు కబ్జా చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి కరోనా పాజిటివ్ కేసుల కోసం వైద్యం చేస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన N95 మాస్కులు వేల సంఖ్యల్లో ఎత్తుకుపోయి కుటుంబ సభ్యులకిచ్చుకున్నారు. డాక్టర్లు మాస్కులు లేవని అడుగుతుంటే ఆ వైద్యులపై టీడీపీ ముద్ర వేస్తున్నారు. విజయవాడకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే విరాళాలు అంటూ 25 లక్షలు వసూలు చేశారు. హోల్సేల్ కూరగాయల వ్యాపారుల నుంచి ఫ్రీగా సరుకు కొట్టేసి తానే పంచినట్టు ఫోటోలతో మీడియాలలో అచ్చులేయించుకుంటున్నారు. అలీబాబా 60 దొంగల ముఠా ఇలా చెలరేగిపోతుంటే ముఠా నాయకుడు ఏకంగా ఖజానాని కొల్లగొట్టేస్తున్నాడు. లక్షల మంది ఉద్యోగుల జీతాలు పెండింగ్ పెట్టి మరీ తన కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతున్నాడు. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్ల పేరుతో నెత్తిన రుద్ది వేల కోట్లు కొల్లగొడుతున్నాడు. ముఖ్య నాయకుడి జీతం కేవలం ₹1. ఆయనకు సలహాలు ఇచ్చేందుకు 38 మంది. వీళ్లకు నెలకి ₹1 కోటి పైన జీతభత్యాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాధనం శాంతం నాకేస్తున్నారన్నమాట.